రాముని పద మనసు ఓకే రెండో ఓకే మూడో బొమ్మ చేసిన వారి హింసౌటపల్లి వారి చేతుల మీద అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. ఇటుగా చెప్పండి. ఓకే నాలుగో బహుమతి సాధించిన వారు కె విశ్వనాథ రెడ్డి గారు, పాత సంగటపల్లి గ్రామం, పెన్నిమాల మండలం, కడప జిల్లా వారు. ఓకే ఐదో బహుమతి కైవసం చేసుకున్నటువంటి ఓకే ఆరో బహుమతి కైవసం చేసుకున్న వారు లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్టేపల్లి. ఓకే ఉద్దేశంతో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈవేళ కనీ విని 20 రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఆ కోలాట కార్యక్రమం 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అన్ని కార్యక్రమాలకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కమిటీ నిర్వాహకుల తరఫున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాటి పండుగతో నిండుగా ఉండి ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. మా ఆయన పెద్దన్న జనార్దన్ రెడ్డి, దొడ్ల ఆయన శాతం అనేది వీళ్ళు ఎక్కడనే ఉంటాం పల్లెలో. కొడుకులు అవుతాం. ఇక్కడ మా ఆయన ఆలోచన దేవాలయం కడితే ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశంతో మా ఆయన కట్టాలరా అని మా తమ్ముడు అందరినీ అడిగిండు. సర్లేనా నీ ఉద్దేశం పడుతుంటే సర్లే అయితే అప్పుడు చెయ్యని మా ఆయన సహకరించి అందరము కలిసి దేవాలయం కట్టాము. ఈ నేను ఆ 3 రోజులు 4, 5, 6 విగ్రహ ప్రతిష్ట జరిగింది. 3 రోజులు అన్నదాన కార్యక్రమం చేసాము. ఈరోజు బండలాగుడు కూడా చేసి కోలాటము అన్నీ చేసి బండలాగుడు వెల్లిమరి మండలం, కడప జిల్లా అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ. నా పేరు దేవాలయం. మీ పేరు చెప్పి ఊరి పేరు చెప్పి. గుడి ఎందుకు కట్టాలనుకున్నాను? మీ పేరు చెప్పేదా అన్న? అందరికీ నా నమస్కారములు. మా ఊరు మాచినూరు గ్రామం, కడప జిల్లా, పెళ్లిమరి మండలం. మా ఊరిలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహం గుడి లేదు. ఇంతకుముందు పూర్వం ఏదో పోల్ మాదిరి తయారు చేసి దానికి రాయికి చిల్లకు కొట్టి ఉన్నది. అది కూడా 2 తునకలు అయ్యి ఉన్నది. దాన్ని అట్లే ఎన్నాళ్ళైనా అట్లే ఉంటే ఇప్పుడు మేము అన్నదమ్ములు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, పెదనాన్నగారు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ విధంగా గుడి కట్టాలా అనే ఉద్దేశంతో ఈ విధంగా చేసి ఈ బుద్ధుడికి గుడి క్లియర్ చేశారు. ఇది స్టార్ట్ చేసి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు ఈ పక్క గుడే లేదు. ఆంజనేయ స్వామి గుడి బాగా దావకు రోడ్డుకి ఇప్పుడు రెండు వైపులా దావ ఉంది. చూసేదానికి కనువింపుగా ఉంటుందనే ఉద్దేశంతో అందరం నిర్ణయం తీసుకొని ఈ విధంగా కట్టడం అయినది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకునే విధంగా చూసుకొని మాట్లాడుకొని చేసుకుందాం. వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందా కోరుకుంటున్నా. నా పేరు వినోద్ కుమార్ రెడ్డి, మా నాయన పేరు శాతవాహన రెడ్డి, మా తమ్ముని పేరు పవన్ కుమార్ రెడ్డి. ఓకే.